వాళ్ళు తిడతా ఉన్నారు మిమ్మల్ని. హ్యాపీయా హ్యాపీయా ఏముందిరా నా బట్ట నీకున్నదే నాకుంది. ఎక్కడైనా డైలాగ్ ఇది. ఆయన నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ. ఎస్ నిజమే, అవును. బెల్లం అన్న నాకు బెల్లం అనిపించింది. అన్న నాకు నచ్చలేదండి మిమ్మల్ని తిట్టడం. పర్లేదండి, హాయ్ వదిన, వదిలిపెట్టండి. ఎలా ఉన్నారు అని. వాళ్ళ మాకు బ్రహ్మాండంగా ఉన్నామండి నాకు మేమైతే. అలవాటే సోషల్ మీడియాలో ఇలా కొత్త అండి. 7 సంవత్సరాలు బట్టి ఉంటున్నా. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో 7 సంవత్సరాలు బట్టి వీడియోలు చేసి, చేసి తిట్లు తిని, తిని హాయ్ పొగడ్తలు విని, విని అన్న ఇంటికొచ్చిన వదిన, వాళ్ళు బాగున్నారా? అందరితో బ్రహ్మాండంగా అలవాటైపోయిందండి. ఉన్నాము. అందరూ ఉన్నప్పుడే మనం హీరో అండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సర్పంచ్ మన ఊరు సర్పంచ్ ఉండు. మన పార్టీ వోళ్ళు ఓట్లేస్తే గెలుస్తాడా? అవతల పార్టీ వోళ్ళు గూడా ఏస్తే గెలుస్తాడా? మన పార్టీ వోళ్ళు వేయాలి ఓటు. అవతల పార్టీ వోళ్ళు గూడా ఖచ్చితంగా కొంతమంది కన్నా ఏయాలి. అప్పుడే మనం విన్ అయితాడు ప్రెసిడెంటు. అంతేగాని మనోళ్ళే ఓటేస్తే ఎప్పుడు విన్ గాడు. అట్టనే మనం ఒక రేంజ్‌కి రావాలన్నా, మనం ఒక పైకి రావాలన్నా గూడా మనం తిట్టేవాళ్ళంతమంది, మనం పొగిడేవాళ్ళంతమంది ఉన్నారు, తిట్టేవాళ్ళు అంతమంది ఉండాల. అలాంటప్పుడే మనం ఒక రేంజ్‌లోకి రాగలం. నలుగురిలో కనపడగలం. కానీ మనం పొగిడే వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఫీల్డ్‌లోకి రావటం అనవసరం. ఎలా దట్ ఈజ్ ఉన్నారు? సోషల్ మీడియా. బాగున్నాము సోషల్ మేము. మీడియా ఒకటి, రాజకీయం ఒకటి అన్నిటితో